మరి ఈయన కూడా ఇంత మంచి శ్లోకం వచ్చింది నా నోట్లోంచి, ఎంత గొప్ప పని జరిగింది అని ఆయనకు ఆనంద పరవశులై ఉన్నాడు. ఆయన ఆనంద పరవశులై ఉన్నప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు ఆ తర్వాత నారద మహర్షి ప్రత్యక్షమై రామాయణం యొక్క అవుట్లైన్స్ చెప్పారట వాళ్ళు. అంటే ఒక రచయిత, సినిమా తీసే రచయిత కూడా మొత్తం కథ అంతా చెప్పాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి అంటే కుడికాలు ముందు పెట్టాలి, సమంత అటువైపు ఉంటే ఏం మాట్లాడాలా, ఇవన్నీ రచయిత రాయడు. కథా రచయిత రాయడు. కథా రచయిత అవుట్లైన్స్ చెప్తాడు ఏం చేయాలి అని. మళ్ళీ కింద ఉండేటటువంటి రచయితలు వాటి యొక్క మొత్తం డైలాగ్స్ అని సీన్ బై సీన్ రాసుకుంటారు. ఇప్పుడు సీన్ బై సీన్ ఆయన మనసులో కదలడం మొదలైంది. అప్పుడు నారద మహర్షిని ఆయన అడిగాడు, నేను ఒకటి రాద్దామని అనిపిస్తుంది, ఇట్లాంటి శ్లోకం వచ్చింది, కానీ ఈ ప్రపంచానికి పుణ్యాత్ముడు కదా ఆయన, ఈ ప్రపంచానికి నేను ఒక మంచి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను, ఆ మంచికి తగినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అంటే ఆయన షోడశ కళలు ఎట్లయితే ఉంటాయో 16 రకాలైనటువంటి అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నటువంటి ఆయన ఈ భూలోకం మీద ఉన్నాడు. ఆయన మన సమకాలికుడు, నీ సమకాలికుడు. ఆయన యొక్క జీవితాన్ని నువ్వు చరిత్రగా రాయి అని చెప్పాడు వాల్మీకి మహర్షి. 16 కళలు ఎట్లయితే ఉంటాయో, చంద్రునికి 16 కళలు ఎట్లా ఉంటాయో అట్లాంటి 16 అద్భుతమైనటువంటి గుణాలు శోభించేటటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈ లోకంలోనే ఉన్నాడు. ఆయన యొక్క చరిత్ర నువ్వు రాయి అంటే ఆయన మొదలుపెట్టి ఆ రామాయణం మొత్తం పూర్తి చేసిన తర్వాత ఋషులందరూ కూర్చొని ఉన్నారు. నాడు సభ వేసుకొని కూర్చొని ఉంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ లవకుశులకి ఇద్దరికి ఈ కథను మొత్తం నేర్పించాడు ఆయన. వాళ్ళిద్దరూ చక్కగా వీణ పట్టుకొని పాడుతూ ఉన్నారు. యావత్తాస్యంతి గిరయః సరితచ్చ మహీతలే తావద్రామాయణ కథ లోకేషు పరిశిష్యతి. ఈ భూమి మీద పర్వతాలు నదులు ఉన్నంత వరకు ఈ చరిత్ర ఉంటుంది. ఏ చరిత్ర అంటే రాముని యొక్క చరిత్ర ఉంటుంది.